I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. సెమన్ అనాలిసిస్లో పస్ సెల్స్ ఉంటే వాటి ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం. సో మనం మేల్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి సెమన్ అనాలిసిస్ అడ్వైస్ చేస్తాం. 3 to 5 days ఆబ్స్టినెన్స్ తర్వాత సెమన్ అనాలిసిస్ తీసుకోవడం జరుగుతుంది. సో మనం సెమన్ అనాలిసిస్ ముందు పేషెంట్కి మేల్ పేషెంట్కి గైడ్ చేయాలి, ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి. సో వాళ్ళకు స్టిరైల్ కంటైనర్, బ్రాడ్ మౌత్ ఉండే మనం కంటైనర్ ఇస్తాము. ఇచ్చే ముందు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. సో మనకు పస్ సెల్స్ వచ్చినప్పుడు ఇది మనము ఇన్ఫెక్షన్ అయ్యి పస్ సెల్స్ రావచ్చు, లేదు అంటే కలెక్షన్ ఎర్రర్ అంటాం. సో వాళ్ళు ఇచ్చేటప్పుడు తెలియక కలెక్షన్ లో ప్రాబ్లం ఉంటే ఆ కంటామినేషన్ అయ్యి కూడా మనకు పస్ సెల్స్ రావచ్చు. సో మనకు శాంపుల్ ఇచ్చే ముందే మనం ఈ ప్రికాషన్స్ ఎలా ఇవ్వాలి గైడ్ చేస్తే మనము కలెక్షన్ ఎర్రర్ ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి, కలెక్షన్ ఎక్కడ చేశారు, హోమ్ కలెక్షన్ చేశారా, ల్యాబ్ లో చేశారా, అది కూడా మనం హిస్టరీ తీసుకోవాలి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బిఫోర్ సెమన్ అనాలిసిస్ తీసుకునేటప్పుడు పేషెంట్ కి మనము గ్లాన్స్ అండ్ ప్రెప్యూజ్, గ్లాన్స్ పెనిస్ నీట్ గా ఆ ప్రెప్యూస్ ఫోర్ స్కిన్ అని రిట్రాక్ట్ చేసి క్లీన్ చేసుకోమని చెప్తాం. అక్కడంతా స్పెడ్మా కలెక్షన్ ఉంటుంది కాబట్టి దట్ ఇండికేట్స్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ గ్లాన్స్ పెనిస్, ఆ ప్రెప్యూస్, ఆ ఫోర్ స్కిన్ రిట్రాక్ట్ చేసి సోప్ తో క్లీన్ చేసుకొని వైప్ చేసుకున్న తర్వాత ఆ కంటైనర్ లో ఇవ్వాలి. ఒకవేళ సెమన్ స్పిల్ అయితే కింద స్పిల్ అయినది మనం కలెక్ట్ చేసుకోకూడదు. సో ఇవన్నీ సింపుల్ ప్రికాషన్స్ పేషెంట్ చెప్తే మనం కలెక్షన్ ఎర్రర్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ పస్ సెల్స్, నార్మల్ పస్ సెల్స్ ఎప్పుడు అంటాము, ఒక హై పవర్ ఫీల్డ్ లో మనం ఒక డ్రాప్ వేసుకున్నప్పుడు ఒక్క హై పవర్ ఫీల్డ్ లో 1 to 5 పస్ సెల్స్ ఉంటే అది నార్మల్. సో మనము ఈ 1 to 5 పర్ హై పవర్ ఫీల్డ్ అన్ని శాంపిల్స్ లో చూస్తుంటాం. సో మోర్ దాన్ 5 ఉండి కలెక్షన్ ఎర్రర్ లేదు, ల్యాబ్ కలెక్షన్ పేషెంట్ బాగానే కలెక్ట్ చేశారు అన్నప్పుడు మనం ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయాలి. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ సెమన్ ను మనము కల్చర్ అండ్ సెన్సిటివిటీకి పంపిస్తాం. కల్చర్ లో మనకు ఇన్ఫెక్షన్ ఏంటి, దానికి ఏం యాంటీబయాటిక్ వాడాలి, దాన్ని బట్టి మనం పేషెంట్ గైడ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే పేషెంట్ కి వేరే సిమ్టమ్స్ ఉంటాయి. వాళ్ళకి డిస్పెరోనియా, కలెక్షన్ ఇచ్చేటప్పుడు పెయిన్ రావడము, సమ్ ఇచ్చింగ్ సెన్సేషన్, రెడ్నెస్, పెనిస్ మీద రెడ్నెస్, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో మనం రిట్రోస్పెక్టివ్ గా ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే ఈ సిమ్టమ్స్ అన్ని కూడా మనం అడిగి తెలుసుకొని కల్చర్ సెన్సిటివిటీని బట్టి మనం యాంటీబయాటిక్ పేషెంట్ గైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.